బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైంజాల్ తుఫాను తమిళనాడులో తీరం దాటింది. పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం, కర్తైకల్ మధ్య తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడును బెంగాల్ తుఫాను వణికించింది. తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దాటికి ఆ రాష్ట్ర రాజధాని చెన్నై నీట మునిగింది. అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాలు చెరువులు, నదులను తలపిస్తున్నాయి. టీ నగర్ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్ని చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది. Oh man. తుపానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో వీస్తున్న ఈదురుగాలులకు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. తిరుచెందూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు 2 రోజులుగా మూతపడ్డాయి. సహాయక చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నై నగరంలోనూ సముద్రపు ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని ప్యారిస్ ప్రాంతం విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మరణించారు. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈదురుగాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు సైతం నిలిచిపోయాయి.